ఇవాళ చిల్లీ చికెన్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్ తీసుకున్నానండి, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి, పచ్చిమిర్చి 50 గ్రాములు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, అల్లం 50 గ్రాములు తీసుకున్నాను, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఈ 2 పేస్ట్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి, గసగసాలు, 1 ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకోవాలండి. గసగసాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొబ్బరి చిప్పలో పావు భాగం తీసుకున్నాను. ఈ ధనియాలు, జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాయలు, 2 యాలకులు తీసుకున్నాను. బిర్యానీ ఆకు 3 ఆకులు తీసుకున్నానండి. దీన్ని తేజ్పత్తా అని కూడా అంటారు. గరం మసాలా 1 స్పూన్ తీసుకున్నాను. 1/2 స్పూను పసుపు తీసుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూను. కరివేపాకు 3 రెబ్బలు తీసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగింది. తేజ్పత్తా వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇది ఎర్రగా వేగాలి. 2 నిమిషాలు పడుతుంది. ఉల్లిపాయ ఎర్రబడిందండి, వేగింది. పసుపు వేసాను, ఉప్పు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ గసగసాల రుచి కూడా వేస్తున్నానండి. కొంచెం వాటర్ పోస్తున్నానండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలండి. 2 నిమిషాలు ముక్కలు వేసుకుందాం. పచ్చివాసన పోయిందండి. ముక్కలు వేసుకుందాం.
ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. మూత పెట్టి ఉంచుకుందాం. ఇది సగం ఉడికిందండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసేద్దాం. పచ్చిమిరపకాయ ముక్కలు మీకు ఘాటుకి సరిపడా వేసుకోండి. నేను ఎక్కువ కారం తింటాను కనుక 50 గ్రాములు వేసుకున్నాను. ఇది ఇంకా 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడకనివ్వాలి. ఇది ఇక ఉడికిపోయిందండి. తీసి ఇక సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం. చిల్లీ చికెన్ రెడీ అయ్యింది. చిల్లీ చికెన్ రెడీ అయ్యింది. దీన్ని మీరు చేసి చూసుకొని టేస్ట్ చూసి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.